ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రాంతంలో కీలకమైన పలకలు పరిశ్రమలు తన గళం వినిపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో దాదాపు 30,000 నుండి 40,000 మంది పూర్తిగా పలకల పరిశ్రమపై ఆధారపడి జీవించేవారని, కానీ ఇప్పుడు 2,000 నుండి 3,000 మంది మాత్రమే ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు పంపిణీ చేసే కిట్లలో తప్పకుండా మార్కాపురం ప్రాంత పలకల ఉండేటట్లు చూడాలని మరియు డిజైన్ సెట్లపై ప్రభుత్వం విధిస్తున్న 18% జీఎస్టీని 5% వరకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. నారాయణ రెడ్డి గారు మార్కాపురం, ఆయన లేరా? గిద్దలూరు అశోక్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది ఈ పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30 నుంచి 40,000 మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టీ 18% వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంచి సూచన. మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది.